ప్రియమైన దేవుని వల్లరా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని మాటల్లో మనం ఆలోచిద్దాం. ఈజిప్టు పేరు వినిపించగానే ప్రపంచానికి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మమ్మీలు అనే పదం అందరి హృదయాల్లో మెదులుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వింతలలో అక్కడ ఉన్నటువంటి పిరమిడ్స్ ఒక వింతగా నిలిచింది. ప్రియులారా, దేవుని కొరకు మనం ఆలోచిస్తూ ఈ ప్రపంచాన్ని దేవుని కోణంలో అన్వేషిస్తే ఇంతవరకు ఏ మేధావికి అర్థం కానట్టుగా ప్రపంచం మనకి చక్కగా అర్థమవుతుంది. అదేంటి అంటే ఈజిప్టులో ఉన్నటువంటి ఈజిప్టును పరిపాలించినటువంటి మహాచక్రవర్తులు, ఫరోలు అంటారు వాళ్ళని, ఫరోస్. ఈ ఈజిప్టు సివిలైజేషన్లో మొట్టమొదటి నాగరికత వెళ్లి విరిసిన ప్రదేశం ఈజిప్టే. అక్కడ ఉన్నటువంటి నైలు నది, దానిలో వచ్చేటువంటి సారవంతమైన మట్టి, సస్యశ్యామలమైన పంటలు పండుతూ ఈజిప్టు దేశానికి మంచి చరిత్రని తీసుకువచ్చిన వాటిలో నైలు నది ప్రాముఖ్యమైనది మనకు తెలుసు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కొరకు బ్రతకండి, ఆలోచించండి, ఈ చరిత్రని త్రవ్వండి దయచేసి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశస్థులకు లేనటువంటి గొప్ప ఆలోచన ఈజిప్ట్ దేశంలో బ్రతుకుతున్న ప్రజలకి వచ్చింది. అదేంటో తెలుసా అండి? చనిపోయిన తరువాత మానవుడు మృత శరీరంగా మారిపోయిన తరువాత మనిషిలో ఉన్న ఆత్మ ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఎప్పటికైనా తాను విడిచిపెట్టిన దేహంలోకి మరలా వస్తుంది అని, ఎప్పటికైనా తమ దేహంలోకి వస్తుంది అని నమ్మకం కలిగి వాడు జీవించారు. ప్రియులారా, నిజంగా మానవ దేహాన్ని ఆత్మ అనేది విడిచిపోయిన తర్వాత వస్తుందా? ఈ ఆలోచన అండి ప్రపంచంలో ఏ దేశానికి రానటువంటి గొప్ప ఆలోచన ఈజిప్టులో ఉన్నటువంటి ప్రజలకు వచ్చిందండి. అందుకనే మహాచక్రవర్తులు చనిపోయినప్పుడు వాళ్ళ శవాలతో పాటు కొంత బంగారాన్ని, కొన్ని వజ్రాలని, కొంత ధనాన్ని, మరి ఐశ్వర్యాన్ని వాళ్ళ శవాలతో పాటు మూట కట్టి చనిపోయిన వ్యక్తి యొక్క లోపల శరీర భాగాలన్నీ తీసి పారేసి మంచి మంచి లేపనాలు, సెంట్లు, అత్తర్లు, ఒక రకమైనటువంటి ఉప్పు, ఇవన్నీ వేసి శరీరాన్ని భద్రపరిచేవారు. గుడ్డతో చుట్టబడిన ఈ శరీరాన్ని, ఈ శవాన్ని మమ్మీలుగా పిలవడం మనకు తెలుసు. అంటే చనిపోయిన తర్వాత శరీరాన్ని ఈ విధంగా దాచుకుంటే దాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మ ఎప్పటికైనా సరే తిరిగి మరలా అదే దేహంలోకి వస్తుందని వారు నమ్మారు. నిజంగా ఆలోచిస్తే ప్రియులారా, ఆ ఆలోచన చాలా గొప్పదండి. మనిషి అంటే ఒక వ్యక్తి అని మాత్రం కాదండి, రెండు మహాశక్తుల కలయికే మనిషి. ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదవండి ప్రియులారా. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం శరీరము నిష్ప్రయోజనం. అంటే అర్థం ఏంటండి? ఆత్మయే జీవింపచేయుచున్నదండి. ఎవరినే? ఇదిగో ఈ శరీరాన్ని. ఈ శరీరం నిగనిగలాడుతూ మిరమిట్లు గొలుపుతూ అందముగా, చక్కగా, సౌందర్యవంతంగా కనపడాలి అంటే దీనిలో ఓ మహాశక్తివంతమైన ఆత్మ ఒకటి ఉండాలి. మనిషి అనగానే శరీరము ఆత్మ కలయికండి. మానవ దేహంలో ఓ అద్భుతమైన శక్తినిచ్చే ఆత్మ అనేది ఒకటి ఉందని ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదండి. అది లేకపోతే ఈ శరీరం విలువ లేదు, నిష్ప్రయోజనం అనేది దేవుడు. చూడండి, ఒక ప్లాస్టిక్ బకెట్ పగిలిపోయింది అనుకోండి, పారవేస్తాం. ఒక గాజు సీసా పగిలిపోయింది అనుకోండి, పారేస్తాం. ఒక ప్లాస్టిక్ జగ్గు పగిలిపోయింది అనుకోండి, పారేస్తాం.
మీకు పనికిరావని పారవేసిన పగిలిపోయిన ఈ ప్లాస్టిక్ డొక్కులను, ప్లాస్టిక్ బకెట్లను, గాజు సీసాలను, ఈ పాత్రలను ఏరుకుపోయే వాళ్ళు వస్తారండి. పగిలిపోయినవన్నీ ఏరుకు తీసుకువెళ్ళి ఫ్యాక్టరీలో వేసేసరికి ఏదైతే పనికిరాదు, పగిలిపోయింది అనుకున్నామో ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత తిరిగి అది మళ్ళీ కొత్తగా బయటకు వస్తుంది. ఏమండి, ఒక పశువు చనిపోయింది అనుకోండి, దాని శరీరం ఏ బ్యాగులకో ఏ లెదర్ బెల్టులకో ఉపయోగపడుతుంది. సృష్టిలో ఇంచుమించుగా ఏది చనిపోయిన దాని తాలూకు కళేబరం యొక్క అవయవాలు పనికొస్తాయి తప్ప బొత్తిగా ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది అంటే చనిపోయిన మానవ దేహమని దేవుడు ఎప్పుడో చెప్పాడు. అందుకే ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. వింటున్నారండి? శరీరం నిష్ప్రయోజనం అంటే పగిలిపోయిన ప్లాస్టిక్ డొక్కైనా ఎందుకైనా పనిచేస్తుందేమో తప్ప, పగిలిపోయిన కొండ పెంకులైనా ఎందుకైనా పనిచేస్తాయేమో తప్ప, మానవ శరీరం మాత్రం చస్తే అది ఎందుకు పనికిరాదు. ఏమండి, 60 ఏళ్ల మాత్రమే మనతో ఉండి చనిపోతే పనికిరాని ఈ శరీరం కొరకు ప్రపంచం ఎంత ప్రాకులాడుతున్నారో మీరు చూసారు ఎప్పుడైనా? ఎంత ఆలోచన కలిగి ఉన్నారండి. ఈరోజు మార్కెట్లోకి వచ్చి పడుతున్న వస్తువులన్నీ దీనికే కదండి. బంగారపు ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు, ఏమండి, కూరగాయలు, ఆకుకూరలు, మార్కెట్లు అండి, పెద్ద పెద్ద మార్కెట్లు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ తెలుసు మీకు, WTC అమెరికాలో ఉంది. WTC కూడా అంత పెద్ద ప్రపంచ వాణిజ్య సంస్థ అండి. అది దేనికి కూడా అంత పెద్దదే. ఈ చిన్న 5-6 అడుగుల ఆకారం కలిగిన ఈ శరీరానికి చచ్చిపోతే ఎందుకు పనికిరాని శరీరాన్ని మనిషి ఎంత గొప్పగా ప్రేమించుకుంటాడో మీరు ఆలోచించండి. కానీ పరలోకానికి వెళ్ళేది ఈ శరీరం కాదండి. మనం ధరించుకునే శరీరం పరలోకానికి వెళ్ళదండి. మనం ధరించుకున్న ఈ దేహం పరలోకానికి పోదు. దీనిలో ఉన్న ఆత్మ పరలోకానికి వెళుతుంది. మరి శరీరం మట్టిలోకే వెళ్ళిపోతుంది. అది కాల్చినా, పూడ్చిపెట్టినా, ఏం చేసినా మట్టిలోనే ఉంటుంది తప్ప పరలోకానికి అది వెళ్ళదు. ఇక్కడే భూమిలో నుంచి వచ్చిన ఈ శరీరం భూమిలో ఉండిపోతుంది కనుక ఇక్కడ ఉండిపోయే దాని కొరకు ప్రపంచం ఎంత ఆశ కలిగి ఉన్నారో, ఎంత ఆలోచన కలిగి ఉన్నారో చూడండి. మనిషి దేహంలో ఉన్న ఆత్మను పరలోకానికి పంపించాలని ఎవరు ఆలోచిస్తున్నారో? ఎవరండి ఆలోచించేది? దేవుడే ఇచ్చి దేవుడే తీసిపోతాడు అనుకుంటున్నారు. ఏమండి, మన ఆత్మ మీద మనకి ఏమైనా జాగ్రత్త లేదా? మరి ఆలోచించండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు దేవుడు. ఆత్మే జీవింపచేస్తుందంట. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన ఆత్మ ఎప్పటికైనా తిరిగి మరలా వస్తుందన్న సంగతిని ఈజిప్టు వాసులు గుర్తించి, ఐగుప్తీలండి వాళ్ళు, బైబిల్లో ఉంది ఐగుప్తీలని, వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఈ శరీరం మృతదేహంగా మారిపోయిన మరుక్షణమే కొన్ని సంపదలు, కొన్ని ఖరీదైన వజ్రాలు, బంగారము, ఆస్తి, ఇలాంటివన్నీ ఈ శరీరంతో పాటు, ఈ శవంతో పాటు మూటకట్టి దాచుకునేవారు. వాటిని మమ్మీలుగా మార్చుకునేవారు. ప్రియులారా, అలాగ మమ్మీలకు తెలియని ఒక పచ్చి నిజాన్ని ఈ ఎపిసోడ్లో నేను ఈ ప్రపంచానికి మీ ద్వారా చెప్పబోతున్నాను. బైబిల్ చెప్తున్న ఈ ప్రపంచ నిజాన్ని, ఈ ప్రపంచ వింత అనుకుంటున్న ఇది ఎంత ప్రాముఖ్యమైనదో ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ మేధావికి తెలియని మహాసంగతులండి నేను బైబిల్ని పరిశీలించి చెప్తున్నవి. ఆలోచించండి ప్రియులారా, దైవ సేవకుడు అంటే దేవుని గురించి చెప్పేవాడు అని. ఏమంటే దేవుని మాటలంటే మీరు అనుకున్నట్టు మనం చర్చించుకునే మాటలు చిన్నవనుకుంటున్నారా? కాదండి. దేవుడు అంటే ప్రపంచాన్ని కలిగించిన వాడు. మరి ఇంత గొప్ప దేవుని మాటలు ఎలాగుంటాయి అనుకుంటున్నారండి? ప్రపంచంలో ఎవ్వరు ఎప్పుడు చెప్పని సంగతులే దేవుడు చెప్పే మాటలండి. మీరు నేను మాట్లాడుకునే మాటలు మళ్ళీ దేవుడు ఎందుకు చెప్తారు చెప్పండి? దేవుని మాటకి విలువ లేకుండా పోయినవి. పసలేని ప్రసంగాలతో దేవుడంటే ప్రజలకి చాలామంది సేవకులు చిరాకు తీసుకొచ్చారు, విసుగు పుట్టించేశారు. ఆ దేవుడు మాటలంటరా, ఆ ప్రార్థన అంటరా, ఆ కోడికలంటరా అంటూ చాలా చులకనగా మాట్లాడేట్టుగా చేసేసారు. దేవుని మాట చెప్పేసరికి ప్రపంచంలో ఎవరు వెళుతున్న టక్కుమని ఆగిపోయి వినాలి. అంత గొప్పవి, అంత గంభీరమైనదే దేవుడు మాట అండి. అంత అద్భుతమైన దేవుడు మాట. ప్రియులారా, ఈ విధంగా మీరు ఆలోచించగలిగితే ఈజిప్టు వాసులకు ప్రపంచంలో ఎవ్వరికీ రాని ఆలోచన వచ్చింది. అదేంటంటే చనిపోయినా తిరిగి మన ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశిస్తుంది, తిరిగి మరలా ఈ భూమి మీద మనం జీవితం సాగించవచ్చు అనే ఆలోచన ఈజిప్టులకు వచ్చిందండి. ఎవ్వరికీ రాలేదండి ప్రపంచంలో. ప్రియులారా,
ఇశ్రాయేలు అనే దేవుని పిల్లలు మీకు తెలుసు, వాళ్ళకు కూడా ఇటు నమ్మకం ఉండేదండి. ఈ రోజు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు చనిపోతే మరో జీవితం ఉందని, చనిపోతే మరో బ్రతుకుందని అంటూ ఉంటారు. నిజమేనండి, చనిపోతే మరో బ్రతుకుంది, మరో జీవితం ఉంది. ఆ జీవితం ఇక్కడ భూమి మీద మరలా వ్యాపారాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు చూడండి. చనిపోయిన తర్వాత ప్రతి మనిషికి మరో జీవితం ఉంది, మరో బ్రతుకుంది. అది ఈ భూమి సుఖపడడానికి కాదండి, మహాలోకమైన పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే మరలా బ్రతుకుతామే తప్ప ఇక్కడే మరలా పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కని, వ్యాపారాలు చేసుకుని, ఉద్యోగాలు చేసుకుని, ఆనకట్టలు కట్టుకుని, డ్యాములు నిర్మించుకుని, ఇంజనీరింగ్ పరిజ్ఞానం సంపాదించుకుని అందుకు కాదు ఈ మళ్ళీ వచ్చే బ్రతుకు మనకి. చనిపోయిన ప్రతి మనిషికి క్రీస్తు రాకడలో తిరిగి బ్రతికే అవకాశం ఉంది. పిల్లరా, అలా బ్రతకాలంటే ఈ బ్రతుకు ఇప్పుడే దేవునికి ఇవ్వాలి. లోకంలో బ్రతికేసి ఐగుప్తీలందరూ లోకంలో బ్రతికేసి వ్యాపారాలు చేసేసుకుని, రాజ్యాలు చేసేసుకుని, భార్యలతో సుఖపడిపోయి లోకంలో అన్నీ అనిపించేసి తిరిగి బ్రతకడానికంట తమ శరీరాన్ని మమ్మీలుగా మార్చుకున్నారంట. పిల్లరా, ఈ శరీరంతో మీ కొరకు మీరు బ్రతికితే చనిపోయిన తర్వాత మరలా మీరు పరలోకం వెళ్ళి బ్రతకరు. ఆలోచించండి. వాళ్ళు ఎవరి కొరకు బ్రతికి ఈ శరీరాన్ని దాచుకుంటే తిరిగి బ్రతుకుతామో తెలియదు, కానీ ఎవరి కొరకు బ్రతికితే ఈ శరీరం శవంగా మారిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతుంది వాళ్ళకి అర్థం కాలేదండి వాళ్ళకి. కానీ ప్రపంచంలో ఎవ్వరికి లేని ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఆలోచించాలి మీరు. శరీరాలను భద్రపరచుకోవాలి అనే ఆలోచన గొప్పదే, నిజమే ఏమండి, కాన్సెప్ట్ మంచిదే. శరీరాలను భద్రపరచుకోవాలి అనే కాన్సెప్ట్ మంచిదే, కానీ ప్రాసెస్ అది కాదండి. ప్రపంచంలో ఎవరు వాళ్ళకి చెప్పేవాడు లేక అమాయకంగా ఆలోచించినటువంటి ఈజిప్టు వాసులు లోకంలో ఈ శరీరంతో ఇష్టానుసారంగా బ్రతికేసి చనిపోయిన తరువాత దాచుకున్నారండి. అమాయకులండి వాళ్ళు. కనుక పిల్లరా, అలాంటి మంచి ఆలోచన ఉన్న ఆ ప్రజలకి ఏమండి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేవాళ్ళు ఉండుంటే అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ఈ ప్రపంచం చాలా బాగుపడుతుందండి. మీరు ఆలోచించండి పిల్లారా. శరీరాన్ని భద్రపరచుకోవాలి, అది చనిపోయిన తర్వాత కాదు చూడండి. చనిపోయిన తర్వాత భద్రపరచుకోవాలనుకుని పాపం వాళ్ళు ఈజిప్టు వాసులు శరీరాన్ని భద్రపరచుకొని కొంత బంగారము, కొంత వెండి, కొంత ధనము, ఏమండి కొన్ని రకాల పదార్థాలతో శవాలను భద్రపరచుకున్నారు. వాటిని మనం మమ్మీలు అంటున్నాం. ఆలోచన మంచిదే, కానీ ప్రాసెస్ అది కాదు. పిల్లరా, దేవుడు తమ శరీరాలను ఎలా భద్రపరచుకోమన్నాడో చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇదండి బైబిల్ చెబుతున్న మమ్మీలకు తెలియని నిజమండి. ఇది ప్రపంచ చరిత్రలో, ప్రపంచ వింతలలో ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్న పిరమిడ్ ఒక వింతని మీరు అనుకుంటే, ఆ వింతలు కలిగిన ఈజిప్టు వాసులకు తెలియని నిజాన్ని ఈరోజు బైబిల్ చెప్తుంది, మీరు వినాలి. ఇది మమ్మీలకు తెలియని నిజమని నేను చెప్పేది. వింటున్నారండి? శరీరంతో బ్రతికినంతకాలం భూమి మీద తమ కోసమే బ్రతికి శవాలై మనుషులు భద్రపరుచుకున్నారే తప్ప శరీరాన్ని భద్రపరచుకోవలసింది చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉండగానే మీ శరీరాన్ని దేవుని దగ్గర దాచుకోవాలి. ఎంత గొప్ప సంగతి బైబిల్ చెప్తుందో పండితులారా, మేధావులారా, ప్రపంచ ప్రజలారా మీరు వినండి. దేవుని పిల్లలారా వినాలి మీరు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించండి. సజీవ యాగముగా ఇవ్వాలి దేవుడికి. చనిపోయిన తర్వాత లేపనాలు రాసి అత్తర్లు పూసి ఏమండి భద్రపరచుకోవడం కాదు, బ్రతికుండగానే మీ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి. మర్చిపోకండి, బ్రతికి ఉండగానే మీ శరీరాన్ని దేవుడికి ఇవ్వండి. వినండి పిల్లరా, సజీవ యాగముగా మీ శరీరమును దేవుడికి సమర్పించండి. చనిపోయిన తర్వాత దేవుడికి ఇవ్వడం కాదు, చనిపోయిన తర్వాత భద్రపరచుకోవడం కాదు. పిల్లరా, మీ శరీరాన్ని దేవునికి మీరు ఇచ్చుంటే, బ్రతికుండగా మీరు దేవుడికి ఇస్తే, చనిపోయిన తర్వాత దాన్ని ఆయన లేపుతాడు. మీరు అమాయకంగా ఆలోచించకండి. మీ శరీరాలను
బట్టల్లో దాచుకుంటే మమ్మీలుగా చేసుకుంటే వాటికి అవి లేవవు. ఆత్మ దాని ఇష్టం వచ్చినట్టు వచ్చి దాంట్లో ప్రవేశించదు. ఆత్మ రావాలన్నా, శరీరం లేవాలన్నా ఈ ప్రపంచాన్ని నడిపించే మహాదేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతుల్లో ఉందది. మీకు మీరుగా బ్రతకరు. మీరు బ్రతకాలంటే ఆయన బ్రతికించాలి. ఆయన ఉండగా మీరెవరు మీకు మీరు బ్రతకడానికి? కాబట్టి మీ శరీరాలు చావు తర్వాత తిరిగి బ్రతకాలి అంటే ఆనాటి ఈజిప్ట్ వాసులకు లేని పచ్చి నిజాన్ని దేవుడు ఈ రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పాపం అమాయకంగా మట్టిలోకి పోయారు ఐగుప్తీయులు. ఈ శరీరాలు లేస్తాయి, మన కొరకు మనం బ్రతికేసి చనిపోతే ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశిస్తుందని అమాయకంగా నమ్మారు వాళ్ళు. కానీ తప్పు చేశారు వాళ్ళు. శరీరాన్ని బ్రతికొండగా మీరు దేవుడికి ఇస్తే, ఆయన కార్యక్రమాలు భూమి మీద మీ శరీరంతో జరిగిస్తే, మీ శరీరంలో పాపం లేకుండా మీరు కాపాడుకుంటే, ఇదిగో దేవా నా శరీరం నీకు ఇస్తానని మీరు దేవుడితో చెప్పగలిగితే మీ శరీరాన్ని గొప్ప శరీరంగా చనిపోయిన తిరిగి బ్రతికిస్తాడు. మర్చిపోకండి, ఆలోచించండి. ఆయన బ్రతికిస్తాడే తప్ప మీరు బ్రతికించుకోలేరు. ఈ నిజం ఈజిప్ట్ వాసులకు తెలియదు, మమ్మీలకు తెలియని నిజాలు ఇవన్నీ. చనిపోయిన తర్వాత శరీరాన్ని మట్టిలో పెట్టడం కాదు, బ్రతికొండగానే మీ శరీరాన్ని దేవుడి చేతిలో పెట్టండి. బ్రతికొండగానే మీ శరీరాన్ని దేవుడికి ఇవ్వండి. నాయనా ఈ శరీరాన్ని పరలోకానికి వెళ్ళేటట్లుగా మలచండి అని దేవుడికి అప్పచెప్పండి. అలాగే ఇవ్వరండి ఎవరనో. ఏమండి, వారం నుంచి వారం వరకు మన పనిపాట్లు చేసుకుని ఆదివారం నాడు గుళ్ళోకి మాత్రం కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ కింద కూర్చుని చేత తీర్చుకుంటున్నారు. ఏమండి, అదే అండి దేవుడికి మీ శరీరం ఇవ్వాల్సిన క్రమం అదేనంటారా? ఏమండి, ఈ రోజుల్లో చర్చెస్లో ఏం కష్టం ఉందండి మనిషికి? చక్కని కుర్చీలో కూర్చొని ఫ్యానగాలంతా శరీరానికి తగలనిచ్చి, ఏమండి మనకు తోచింది దేవుడికి కానుకగా ఇచ్చి, దేవుడిని మెప్పించి, ఏ పని లేకుండా ఏ కష్టము లేకుండా తిరిగి ఆలయం నుంచి వచ్చేస్తున్నాం. మరలా ఆదివారం వరకు మీ కొరకే బ్రతికి గుడిలోకి వెళ్ళి మరలా కూర్చుంటున్నారు. ఇదా అండి దేవుడికి మీ శరీరం ఇమ్మంటే? అపోస్తలులు చూడండి, వలలు విడిచిపెట్టి తమ దేహాన్ని దేవుడికి ఖర్చు పెట్టారండి. కొరడా దెబ్బలు తిన్నారు, నిందలు భరించారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. పిల్లరా, శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి ఇవ్వమంటే అదండి. ఆలోచించండి. చాలామంది తల్లులు బిడ్డలు మొక్కుకుంటూ ఉంటారండి, దేవుడికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎవరికైతే ఆరోగ్యం లేదో, చాలామంది తల్లిదండ్రులను చూశానండి, ఎవరికైతే ఏ బిడ్డకైతే ఆరోగ్యం సరిలేదో, ఏ బిడ్డకైతే చదువు సరిగ్గా రాదో, ఏ బిడ్డకైతే వసతులు సరిగ్గా కుదరవో అలాంటి వాడిని దేవుడికి సమర్పించుకున్న తల్లిదండ్రులను చాలామందిని చూశానండి. అంటే దేవుడా ఈ బిడ్డడు మాకు పనికిరాడు కనుక వీడిని బాగు చేసుకుని వాడుకో అంటారు. అది న్యాయమేనండి? బాగున్న వాడినేమో నేను వాడుకుంటాను, బాగోలేని వాడేమో నువ్వు వాడుకో అంటారు. ఏదో చిరుగు పని 10 రూపాయల నోటిని అంటించి వాడుకో అన్నట్టు. ఏమైనా బాగుందంటారా? పనికి వచ్చే బిడ్డలనేమో మీరు ఉపయోగించుకుంటారు, పనికిరాని వాడేమో దేవుడు ఉపయోగించుకోవాలా? మీ బిడ్డలు ఎందుకు దేవుడి కోసం సేవకి ఇవ్వరు? ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఎంసీ చదివిన వాళ్ళు అనుకుంటున్నారా? 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన వాడండి ఎక్కువ మంది సేవకులుగా ఉన్నారండి. పిల్లరా, ఒక కలెక్టర్ చెప్తే, ఒక ఇంజనీర్ చెప్తే, ఒక డాక్టర్ చెప్తే బైబిల్ని ఎంత గొప్పగా సమాజం అర్థం చేసుకుంటుందో ఆలోచించండి. చదువుకున్న వాళ్ళందరేమో ఉద్యోగాలు వేటలో పడ్డారు, చదువులేని వాళ్ళేమో చాలామంది సేవకులుగా వచ్చేసారు. ఏమండి, బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారండి. ఇలాగంటున్నానని బాధపడకండి పిల్లరా. విద్యావంతులు చెబితే బైబిల్ మహాజ్ఞానం బయటికి తెలుస్తుందండి. మీ దేవుడు ఎంత గొప్పవాడో ఎడ్యుకేటెడ్ చెప్పాలండి. చదువుకున్న వాళ్ళు చెప్తేనే దేవుడి గురించి బాగా అర్థమవుతుందండి. చదువుకున్న వాళ్ళు కూడా సేవ చేయొచ్చండి, వద్దంటలేదు, నేను కాదంటం లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. కానీ విద్యావంతులు చెబితే ఇంకా గొప్పగా దేవుడి గురించి తెలుస్తుందండి. ఆలోచించారండి? అందుచేత శరీరం బాగుగా లేని వాళ్ళు, అవయవాలు లోపం ఉన్న వాళ్ళేమో దేవుడిని ఉపయోగించుకోమంటారు, అన్ని అవయవాలు బాగున్న వాళ్ళేమో ఉద్యోగాలు చేసుకుని సుఖపడుతూ ఉంటారు భూమి మీద. ప్రాసెస్ మార్చేశారండి. సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించండి అన్నాడు. అంటే మీ శరీరం దేవుడికి ఇవ్వండి. దాని మీద వచ్చే రాబడి మాత్రమే కాదు, శరీరాన్ని కూడా దేవుడికి ఇవ్వండి. ఏమండి, మానవ దేహాన్ని దేవుడు ఎందుకు అడుగుతాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించండి అన్నాడు. శరీరం ఎందుకండి? దేవుడికి ఎందుకండి నా శరీరం అంటారా? ఎందుకు అడుగుతున్నాడో చెప్తాను, వినాలి మీరు. నాన్నగారు బిడ్డలకి రూపాయి డబ్బులు ఇస్తూ ఉంటాడండి ప్రతిరోజును. ఆ డబ్బులను తీసుకెళ్లి చిన్న బిడ్డలు డిబ్బీలో దాచుకుంటారు. నాన్నగారికి నెలాఖరికి వచ్చేసరికి జీతం తొందరగా రాకపోవడం వల్ల కొంత ప్రాబ్లంగా ఉంటుందండి ఆయనకి. అప్పుడు ఏ బిడ్డలకైతే ఆయన డబ్బులు ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరై పెద్దోడా
నీ డిప్పీలో డబ్బులుంటే ఒక 100 రూపాయలు నాకు ఇవ్వరా అంటాడు. ఎందుకు? నెలాఖరున జీతం అందిన తర్వాత 100కు 100 వేసిస్తానంటాడు. నిజమండి. అంతేగాని బిడ్డలు డబ్బులు తీసుకెళ్ళిపోయి నాన్న పాడు చేయాలని కాదు, 100కు 100 వేసి ఇవ్వాలని. ఇది నిజమని మీరు నమ్మగలిగితే దేవుడు కూడా ఈ శరీరం ఆయన ఇచ్చిందే మనకి. ఈ శరీరం మందా? అమ్మ ఇచ్చిందా? డాక్టర్లు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడండి ఈ శరీరాన్ని మనకి. ఆయన ఇచ్చిన శరీరాన్ని ఆయన మరల ఎందుకు అడుగుతున్నాడు? సజీవ యాగముగా నీ శరీరమును నాకు ఇవ్వడం ఎందుకంటున్నాడు దేవుడు? ఎందుకంటున్నాడంటే నాన్న ఇచ్చిన డబ్బులే నాన్న అడుగుతున్నట్లుగా తండ్రి ఇచ్చిన శరీరాన్ని తండ్రి అడుగుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ గల మాటలండి ఇవి. ఏమండి, ఈ కోణంలో దేవుడిని ఎవరు అర్థం చేసుకోలేదండి. చూసారా? దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు తెలుసా మీకు? నాన్న ఇచ్చిన డబ్బులే నాన్న ఎందుకు అడుగుతున్నాడు అంటే 100కి 100 రూపాయలు వేసి ఇవ్వడానికి. అలాగనే దేవుడిచ్చిన శరీరాన్ని మనల్ని ఎందుకు అడుగుతున్నాడంటే ఈ శరీరానికి ఇంకొక మహిమా శరీరాన్ని అమర్చి పరలోకానికి తీసుకువెళ్ళడానికి అడుగుతున్నాడు. ఇది అర్థం కాక చాలా మంది క్రైస్తవ బిడ్డలు తమ దేహాలతో తామే సుఖపడుతున్నారు. చచ్చిపోయాక మాత్రం శవానికి స్నానం చేయించి పెట్టులో పెట్టి గుడికి తీసుకొస్తున్నారు. ఇదిగో దేవా నా జీవితం, నీ పాదమస్తకం నీకు అంకితం అంటున్నారు. చచ్చిపోయాక ఎందుకండి బాబు? బ్రతికొండగానే ఇవ్వండి. చనిపోయిన తర్వాత స్నానాలు చేయించి పెట్టులో పెట్టి మేకులు కొట్టుకుని దాని మీద తెల్లని వస్త్రం మీద నల్లని సిలువేసి తీసుకువెళుతూ పాట పాడతారు క్రైస్తవ బిడ్డలు. ఏంటో తెలుసా? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అని. ఇప్పుడా? చనిపోయిన తర్వాత పాట పాడితే లోపల ఉన్నవాడికి ఏమర్థమవుతుంది? పోనీ కూడా శవపేటికి కూడా వెళ్ళే వాళ్ళందరూ ఈ పాట నాకు అనుకుంటారా? పోయిన వాడికి అనుకుంటున్నారు వాళ్ళు కూడా. బ్రతికొండగా తెలియవలసిన సంగతులు, బ్రతికొండగా పాడవలసిన పాటలు పోయేటప్పుడు పాడితే వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పండి ప్రియులారా? ప్రపంచాన్ని దయ్యం గాడి తప్పించేసింది. ప్రపంచాన్ని సాతాను ప్రక్కతావకు తీసుకువెళ్ళిపోయింది. బ్రతికి ఉండగా తెలియవలసిన నిజాలు చచ్చిపోయిన మనుషులకు అర్థం కాకుండా మార్చేసింది. ప్రియులారా, ఇవి చెబుతున్న ప్రపంచ చరిత్రలో ఏ చరిత్రకారులు చెప్పని సంగతులు ఇవి ఆలోచించాలి. చనిపోయిన తరువాత తిరిగి మనం బ్రతకాలి అంటే ఈ శరీరాన్ని చనిపోయిన తరువాత మమ్మీలుగా మార్చుకోవడం కాదు, సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:53 క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, ఇంకా అయిపోలేదు. ఆలోచించండి, క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, ఇంకా అయిపోలేదు. రాబోతుంది. ఈ శరీరానికి లాటరీ తగలబోతుంది. అదేంటో తెలుసా? మహిమా శరీరం ఈ శరీరానికి రాబోతుంది. ప్రియులారా, పరలోకానికి వెళ్ళడానికి ఈ శరీరం సహకరించదు. ఇది అంతరిక్షంలోకి వెళ్ళలేదు. ఇది చీరుకుపోతుంది. ఇది ముక్కలుగా పగిలిపోతుంది దేహం. ఇది ప్రియులారా, పరలోకానికి వెళ్ళే శరీరం ఈ శరీరం మీద రాబోతుంది. అంత అదృష్టం మనకుందో లేదో ఆలోచించండి. పౌలు గారు చెప్తూ ప్రపంచానికి తెలియని మహానిజాన్ని చెప్పి చాలా కాలమైంది. క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రియులారా, ఉన్నది. మహాభోగం, మహారాజయోగం ఈ శరీరానికి పట్టబోతుంది. అలాంటి అదృష్టం మీకు కలగాలి అంటే తుచ్చమైన ఈ శరీరాన్ని దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టండి. ఏం చేస్తున్నారు ఈ శరీరంతో దేవుని కోసం? మీరు మీ శరీరాన్ని చావు తర్వాత కూడా మీరు సజీవంగా తెచ్చుకోండి. అదృష్టం మీ కొరకు పొంచి ఉంది. కాలం పరిగెడుతుంది, టైం అయిపోతుంది. పరిగెడుతున్న కాలంలో దేనినో సంపాదించాలని మీరు పరిగెట్టకండి. నిలబడి దేవుడి కోసం ఆలోచించండి. 60 ఏళ్ల జీవితాన్ని దేవుని కొరకు మీరు ఖర్చు పెడితే అనంతమైన జీవితంగా మీ కొరకు మార్చబడుతుంది. ఇలాంటి నిజానికి మీరు చెవినివ్వండి. దయచేసి ఈ మాటల్ని మీరు శిరస వహించండి. దేవుని మాటల్ని హృదయాలలో దాచుకోండి. ప్రియులారా, దేవుని బిడ్డలం మనమంతా తిరిగి బ్రతకవలసిన వాళ్ళం మనం. ఈజిప్టు వాసులకు తెలియని పచ్చి నిజాన్ని మీకు తెలియడానికి దేవుడు మనకి ఈ మాటలు రాయించాడు. ఇవన్నీ మమ్మీలకు తెలియని నిజాలు. చనిపోయి శరీరాన్ని భద్రపరుచుకునే కంటే బ్రతికొండగానే ఈ శరీరాన్ని దేవుడి కోసం సమర్పించండి. దేవుడున్న లోకానికి వెళ్ళిపోదాం. ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. మమ్మీలకు తెలియని నిజాలు దేవుడు మనకి తెలియపరిచాడు. ఈ శరీరముతో దేవుని పనులు మీరు చెయ్యండి. దేవుని కార్యక్రమాల్లో నిమగ్నం కండి. సజీవ యాగంగానే దేవుడి కొరకు కష్టపడండి.
బ్రతికుండానే దేవుడు మిమ్మల్ని మెప్పించే దేవుణ్ణి మీరు మెప్పించగలిగితే చనిపోయిన తరువాత అనంతమైన లోకంలో మిమ్మల్ని ఉంచగలడు. శక్తి సామర్థ్యాలు కలవాడు దేవుడు, గొప్పవాడు. సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించండి అన్నాడు. అందుకే ప్రియులారా ఆలోచించండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 20 వచనం మీరు చదవగలిగితే మంచి మాట మీకు కనిపిస్తుందండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. వింటున్నారండి? మీ ధనముతో మహిమపరుస్తున్నారు, మీ కార్యక్రమాలతో మహిమపరుస్తున్నారు, మంచిదే. మీ దేహముతో దేవుని మహిమపరచండి. అంటే మహిమ అనేది మన దేహము నుంచి దేవునికి రావాలి. దేవుని కొరకు మంచి కార్యక్రమాలు మీ దేహంతో భూమి మీద చేపడితే మీ దేవుడు మహిమపరచబడతాడు. మీరు ఇక్కడ దేవుని మహిమపరిచినందుకు దేవుడు పరలోకములో మిమ్మల్ని మహిమపరుస్తాడు. ఆలోచించి అడుగులు వేయండి. అన్యాయమైపోతారు సుమా. నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ జీవితం ఏంటో బ్రతికొండగా మీరు ఆలోచించకపోతే తీరని నష్టాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ మాటలు మీకు చెప్పగలుగుతున్నాను. మనమంతా దేవుడున్న లోకానికి వెళ్ళిపోదాం. ఆలోచించండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, క్రీస్తు రక్తంతో ఆయన మనల్ని కొనేశాడు. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మహిమపరుస్తున్నారా అండి? దేహంతో దేవుని మహిమపరచనంటే ఏదో చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అని చేతులపై కట్టడం అంతే అనుకుంటున్నారా? కాదండి. మీ పాదాలతో పల్లె పల్లెకి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆలోచించండి. ఇదేనండి ఈజిప్టీలకు తెలియని, మమ్మీలకు తెలియని పచ్చి వాస్తవాలు. మీ శరీరాన్ని దేవుడికి ఇస్తారా? ఇచ్చి చావు తర్వాత తిరిగి బ్రతికించుకోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మమ్మీలకు తెలియని నిజాలు మీ బిడ్డలకు చెప్పాను తండ్రి. చనిపోయిన తర్వాత మా శరీరాలను భద్రపరచుకోవడం కాదు కానీ సజీవ యాగముగా ఈ శరీరాన్ని మీకు ఇచ్చి చావు తర్వాత తిరిగి బ్రతికి అధికారం మాకు ఇమ్మని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డాక్టర్ కె సత్యవేద సాగర్ గారి కలంగల నుండి వెలువడిన పుస్తకాలు మరియు సీడీల కొరకు సంప్రదించండి. డాక్టర్ కె సత్యవేద సాగర్, డైరెక్టర్, క్రియేటర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా, ధనలక్ష్మి గుడి దగ్గర, చాగల్లు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 534342, ఆంధ్రప్రదేశ్. కాంటాక్ట్ నెంబర్ 9849204224. ఈ పరిచర్యలో పాలిభాగస్తులగుటకు సంప్రదించండి. సెల్ నెంబర్ 9849204224. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం ఇదే సమయానికి ప్రసారమగును. తప్పక వీక్షించండి.